హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ప్రసాదం రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే రవ్వ కేసరి ప్రసాదం రెసిపీ అండి. మనం అప్పటికప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి, ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రవ్వ కేసరి ప్రసాదం రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని, ఒక కడాయి పెట్టుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని, అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని, మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్‌లో నేను ఇక్కడ కాజు, బాదం అలాగే కిస్మిస్ తీసుకున్నాను. ఈ ప్లేస్‌లో మీరు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి ఆయిల్‌లో నుంచి తీసేసుకోవాలండి. పక్క పెట్టుకొని ఇంకొక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని, అలాగే ఒక 1 కప్ దాకా బొంబాయి రవ్వ వేసుకొని, ఈ రవ్వ కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఫ్రై చేస్తున్నప్పుడు మనం ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలా కంటిన్యూయస్‌గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మనకి రవ్వ ఎంత బాగా వేగితే కేసరి ప్రసాదం అనేది అంత టేస్టీగా ఉంటుందండి. కాబట్టి చాలా ఓపికగా ఈ రవ్వని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక 1 కప్ దాకా షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ యాడ్ చేశానండి. ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 3 కప్స్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ వేసేసుకొని ఇదంతా దగ్గర పడే వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా దగ్గర పడేలాగా ఇలాగే కంటిన్యూస్‌గా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. మనకి చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్‌లో ఈ ప్రసాదం రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇదంతా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని, మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయినట్టే అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.